హాయ్ అండి. ఫ్రిడ్జ్‌కి రైస్ బ్యాగ్ వేయండి షాక్ అవుతారు. డబ్బులు వందల్లో ఆదా అవుతాయి. ఇంతవరకు ఎవ్వరు చెప్పని అద్భుతమైన సీక్రెట్ టిప్స్ అండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసారండి. మనందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ డేట్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా ఎల్లిపాయలు తీసుకోండి. ఎల్లిపాయల పైన టీ పౌడర్ వేస్తే ఏమవుతుందో తెలుసా? వామ్మో, మీరే చూసేయండి ఈ అద్భుతమైన టిప్ని. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇలా ఎల్లుల్లిపాయల పైన టీ పౌడర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మన ఇంట్లో ఎంత క్లియర్గా ఉంచినా కూడా ఇల్లంతా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. బ్యాడ్ స్మెల్లే కాదండి, బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు, చీమలు ఇలాంటివి కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మరి ఎన్ని యూజ్ చేసి ఉంటాం కానీ ఫలితం లేకపోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒక టిష్యూ పేపర్ కానీ ఒక న్యూస్ పేపర్ కానీ తీసుకొని 2 ఎల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచుకొని ఆ పొట్లంలో అంటే ఈ పేపర్ పైన వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ టీ పౌడర్ తీసుకోండి. 2 లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కర్పూరం కూడా, ఒక బెల్లం తీసుకుని చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకోండి. ట్యాబ్లెట్ పౌడర్ ఉంటే, ఎక్స్పైరీ ట్యాబ్లెట్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. సో కర్పూరం బెల్లం మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలాగ ఒక పొట్లంలాగా కట్టేసుకోండి. సో దీనికి అక్కడక్కడ పెన్నుతో కానీ లేదంటే ఒక చాకు కానీ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోండి. ఇట్లా హోల్స్ పెట్టేసుకొని ఈ పొట్లాన్ని ఇలా 2-3 తయారు చేసుకొని ఇలా కిచెన్లో ఒకటి, అలానే మనకి కిచెన్లో ఇవి ఉంటాయి కదండి సెల్ఫ్లో కానీ, అలానే మనకి గ్యాస్ స్టవ్ దగ్గర కానీ, మనం వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కానీ, అలానే విండోస్ దగ్గర కానీ, సెల్ఫ్లో కానీ ఈ విధంగా పెట్టేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ట్రై చేయండి. వీటి ఘాటు వల్ల మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, చిన్న చిన్న పురుగులు కానీ తరిచేరకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్లు మనం రోజు కూడా మిక్సీ జార్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి పడుతూనే ఉంటాము. ఎందుకంటే చట్నీలు కానీ, మసాలాలు కానీ ఇలా. సో మనం ఎంతైనా లోపల క్లీన్ చేస్తూ ఉంటాము, కింద మాత్రం ఆ డస్ట్ అలానే ఉండిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడైనా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మిక్సీ జార్లు క్లియర్గా ఉంటాయి. అలానే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. సో ఈ విధంగా బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి డస్ట్ అయితే బాగా పట్టేస్తుందండి ఇంకా మిక్సీ జార్కి. సో మీకు కూడా చూపిద్దామని ఇంకా నేను వీడియో చేద్దామని అలానే ఉంచేసాను, క్లీన్ చేయకుండా. చూసారు కదా, ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసి దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అలానే కొద్దిగా నిమ్మరసం వేస్తే ఇలా బేకింగ్ పౌడర్ పైన నిమ్మరసం వేయగానే నురగలాగా వస్తుందన్నమాట. ఒక 5 మినిట్స్ అలా వదిలేసి 5 మినిట్స్ తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ, మీ దగ్గర ఉన్నటువంటి సోప్ లిక్విడ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఇలా బ్యాక్ సైడ్న మనకి బాగా డస్ట్ పట్టేసి మరకలుగా పడిపోతూ ఉంటుందండి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే త్వరగా రిపేర్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఇలా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. మనకి మిక్సీ గిన్నె కూడా చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక 5 మినిట్స్ ఈ విధంగా బేకింగ్ పౌడర్ నిమ్మరసం వేసి వదిలేసి తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇలాగ పాత టూత్ బ్రష్ తీసుకొని విమ్ లిక్విడ్ వేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. మనకి ఇలాగా త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు, ఎక్కువ రోజులు మన్నికుంటాయండి. సో ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఒక్కోసారి మనం ఇలాగ పాలు తోడు పెట్టుకున్నప్పుడు త్వరగా తోడుకోదు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక పచ్చిమిర్చి తోడుని అందులో వేసేసామనుకోండి చక్కగా తోడుకుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం సోప్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సోప్ని తీసుకొని ఇలా చక్కగా యూజ్ చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం సేఫ్టీ పిన్లు పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి ముద్దు బారినట్టుగా దిగవు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సోప్కి ఈ విధంగా గుచ్చేసి తర్వాత
పెట్టుకుంటే చక్కగా దిగుతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం డీ ఫ్రిడ్జ్లో ఏదైనా నాన్ వెజ్ కానీ ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని కర్రీ కానీ ఇలా కూలింగ్గా ఉంటుంది కదండి. కూలింగ్ త్వరగా మనకి ఆరాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. హాట్ వాటర్లో ఇలాగా ఆ బౌల్ పెట్టేసామనుకోండి, ఒక 10 మినిట్స్ లోపలనే చక్కగా మనకి కూలింగ్ అంతా కూడా ఆరిపోతుంది. మన పని కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం. హాట్ బాక్స్లో మనం ఏదైనా చపాతీలు కానీ లేదంటే హాట్గా ఉండడానికి ఇడ్లీలు కానీ దోశలు కానీ లేదంటే రైస్ కానీ పెడుతూ ఉంటాం కదండి. హాట్ డిష్లో మనం ఈ ఆహార పదార్థాలే కాదండి, ఇలా కూడా ట్రై చేయొచ్చని మీకు తెలుసా? చూస్తే ఆశ్చర్యపోతారు. సో ఈ విధంగా నేను ఇక్కడ హాట్ బాక్స్ తీసుకున్నాను. దానిలో మినపగుళ్ళు వేసేసానండి. మినపగుళ్ళు వేసి హాట్ వాటర్ పోసుకున్నాను. ఇలా పోసుకోవడం వల్ల మనకి మినపప్పు కానీ ఏదైనా త్వరగా నానాలి పప్పులు అనుకున్నప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం మినపగుళ్ళు నానబెట్టడం. ఆ టైంలో కొద్దిగా ఇలా హాట్ వాటర్ పోసేసి మూత పెట్టేసాం అనుకోండి, మనకి ఒక హాఫ్ అన్ అవర్లోనే చక్కగా నానిపోతుంది. మన పని కూడా ఈజీగా అయిపోతుంది. సో హాట్ బాక్స్ని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మనకి ఇలా పప్పు మర్చిపోయినప్పుడు నానబెట్టడం ఈ విధంగా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే హాట్ వాటర్ పోయడం వల్ల చక్కగా నానిపోతుంది. ఇలా నేను మినపగుళ్ళు చూపిస్తున్నాను, కానీ మినపగుళ్ళు ప్లేస్లో మీరు పెసలు కానీ ఇలాంటి ఓపులైనా చక్కగా నానబెట్టుకోవచ్చు. ఎందుకంటే త్వరగా నానిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పట్టీలు మనం ఎండి పట్టీలు ఉంటూ ఉంటాయి కదండి ఇంట్లో. ఎండి పట్టీలు మనం మామూలుగా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో వేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ డబ్బాలో మనం ఎంత క్లీన్ చేసి వేసినా కూడా మళ్ళీ బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. బ్లాక్గా అవ్వకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకోవాలండి. దాని అడుగున ఈ విధంగా కాటన్ పెట్టేసి కాటన్ పైన ఈ విధంగా ఎండి పట్టీలు పెట్టి పైన కూడా కాటన్ పెట్టేసామనుకోండి, మనకి ఆ పట్టీలు అనేవి బ్లాక్గా అయిపోకుండా ఉంటాయి. జ్యువెలరీస్ ఏదైనా కూడా ఈ విధంగా చక్కగా అందులో వేసేసుకుంటే మనకి ఆ కాటను పెట్టేసాం కాబట్టి ఆ బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ప్లాస్టిక్ బాటిల్స్ మామూలుగా వాటర్ తాగి లేదంటే థమ్స్అప్ తాగి తెచ్చుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. మనం ఇలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకటి నేను స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాను. పెద్ద బాటిలే తీసుకున్నానండి. ఈ విధంగా చాకును కొద్దిగా స్టవ్ మంట పైన హీట్ చేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇలాంటివి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ మనం గిన్నెల స్టాండ్లో పెట్టేస్తే ఆ వాటర్ అంతా కూడా కడిగిన వెంటనే కారిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ విధంగా బాటిల్కి చక్కగా ఈ విధంగా ప్లేట్స్ పెట్టేసామనుకోండి, ఆ నీళ్ళంతా కారిపోతాయి. మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. అస్తమానం మనం గిన్నె స్టాండ్లో పెట్టే పని లేకుండా ఇలా ట్రై చేయండి. బాటిల్తో చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పసుపు ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సో ఇలా పసుపులో 2-3 లవంగాలు వేసేసి ఈ విధంగా చెక్క స్పూన్ పెట్టేసామనుకోండి, మనకి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ప్లాస్టిక్కి కాకుండా చెక్కవి ఇలా పెట్టేసుకున్నామనుకోండి, వుడెన్ స్పూన్స్, మనకి ఇలా పసుపు అనేది పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలాగా మనం లవంగాలు కూడా వేసాం కాబట్టి వీటి ఘాటు స్మెల్కి పసుపు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఇప్పుడు కొంచెం మబ్బేసి వర్షాలు పడుతూ ఉంటున్నాయి కదండి, కొంచెం జల్లులుగా. సో ఆ టైంలో మనకి పాప్కార్న్ వేయించుకోవాలి, తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఏదైనా చేయమని అడుగుతూ ఉంటారు కదా. ఇలా పాప్కార్న్ చక్కగా ఈవినింగ్ టైంలో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే ఒకటి కూడా లేకుండా తినేస్తారు. సో పాప్కార్న్ మనం చక్కగా డీమార్ట్లో ఉంటాయండి, మంచివి దొరుకుతాయి. సో అవి తెచ్చుకుని ఈ విధంగా వేయించేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నేను పెద్ద బౌల్ అయితే పెట్టుకున్నాను. దానిలో 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసి ఈ విధంగా కొద్దిగా హీట్ వచ్చిన తర్వాత ఇలా పాప్కార్న్ గింజలు వేసేసానండి. చక్కగా వస్తాయి. ఇలా పాప్కార్న్ మనకి రెడీ అవుతున్నాయి అనుకున్నప్పుడు మూత పెట్టేస్తే చక్కగా మనకి రెడీగా అవి వేగి ఉంటాయి కాబట్టి పాప్కార్న్ అవుతాయి. సో ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్స్తో పాప్కార్న్ చక్కగా వస్తాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. రైస్ బ్యాగ్స్ మనం ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. రైస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటివి బ్యాగ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా. నేను ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం ఫ్రిడ్జ్లో ఈ విధంగా ఇలాగా పేపర్ లాగా ఇట్లా వీటిని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకునే దానికంటే చక్కగా ఈ విధంగా ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా రైస్ బ్యాగ్ని పడేసే రైస్ బ్యాగ్స్తో ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా కాకుండా నేను చక్కగా రైస్ బ్యాగ్ని ఈ విధంగా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేసి తర్వాత రైస్ బ్యాగ్ని ఈ విధంగా కట్ చేసి ఇలా చక్కగా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా మనం ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా చక్కగా కనిపిస్తాయి. సేమ్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నట్లుగానే ఉంటాయండి. ట్రై చేయండి. రూపాయి ఖర్చు
లేకుండా పడేసే వాటితో ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చు రైస్ బ్యాగ్తో. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే మరి చూస్తూ ఉండగానే మీ బ్యూటిఫుల్ హస్తాలతో చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేసి హైప్ చేయండి. మరి మన ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.